అందరికీ నమస్కారం. నేను మీ నరేష్. ఆస్ట్రోవేస్ 999 యూట్యూబ్ ఛానల్ నుంచి 2 నెలల తర్వాత తిరిగి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఈరోజు గోశాలలో సేవ చేయడానికి, గోశాలకు నా వంతు సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న గోశాలకు చేరుకోవడం జరిగింది. ఈ గోశాలలో సుమారుగా 400 ఆవుల వరకు ఉన్నాయి. వీటికి సంబంధించిన విషయాలను ఈ గోశాల మేనేజ్మెంట్ ట్రస్ట్‌తో మాట్లాడడం జరిగింది. ఈ గోశాలకు సంబంధించినటువంటి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ఆశించి, దీనికి నా వంతు సహాయంగా ఏదైనా చేయాలనేటువంటి భావనతో ఆస్ట్రోవేస్ జ్యోతిష సమాచార వాట్సాప్ గ్రూప్ ద్వారా నాకు సహకరిస్తున్నటువంటి మిత్రులందరి సహాయంతో గోశాలకి ఈరోజు కొంత డబ్బును డొనేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆవులకు ఆహారానికి సంబంధించినటువంటి వాటిని అందించాలనేటువంటి ఉద్దేశంతో డబ్బును అందించడం జరిగింది. దీనికి నాకు సహకరించినటువంటి ఆస్ట్రోవేస్ 999 జ్యోతిష సమాచార గ్రూప్‌లో ఉన్నటువంటి సభ్యులు, ముఖ్యంగా నందా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగా వారి ద్వారా వచ్చినటువంటి సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. హిందూ సాంప్రదాయాల్లో గోవుని పూజించడం ఒక ఆచారం. దీనినే మనము గోపూజ అని కూడా అంటాం. దీనికి పురాణాలలో ఎంతో విశిష్టత ఉంది. గోక్షీరం అంటే ఆవు పాలలో చతుస్సముద్రాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయని వేద పండితులు చెప్తుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవతలను మనము ఒకసారి పరిశీలిస్తే కనుక, గోవు నుదురు మరియు కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపైన చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలో నీటిని శిరస్సుపై చల్లుకున్నట్టుగా అంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పఠిస్తూ బిల్వపత్రాలతో పూజిస్తే సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెప్తుంటారు. అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్య స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని, ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారని చెప్తుంటారు. అందువల్ల గోవు యొక్క చెవిని పూజిస్తే సమస్త రోగాల నుండి విముక్తి కలుగుతుందని మనకు పురాణాల్లో తెలియజేశారు. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి పొందగలుగుతామని, సకల సంపదలు కలుగుతాయని చెప్తుంటారు. ఆవు నాలిక పైన వరుణదేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెప్తుంటారు. అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్నటువంటి సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి లభిస్తుందని, ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు, ఎడంవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రగాఢ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే యమబాధలు ఉండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తుంటారు. ఆవు పెదవుల్లో ప్రాతసంధ్యాది దేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశించిపోతాయని పండితుల అభిప్రాయం. అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజించడం వల్ల ఇంద్రియ పాఠవాలు సంతానం కలుగుతుందని తెలియజేస్తారు. ఆవు పొదుగులో 4 పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెప్తుంటారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజించడం వల్ల నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెబుతారు. వాటితో పాటుగా భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టలలో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి, త్రిమూర్తులు కొలువుండడం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు. పూర్వం సాధువులు అధికంగా ఆవుకు ఉన్నందువలన మన గృహాల్లో పెంచుకుంటున్నాము. కామోద్రేకంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించవచ్చు. ఆధ్యాత్మిక గ్రంథాల్లో పేర్కొన్నట్టుగా గోవును పూజించడం వల్ల వ్యక్తికి
కామోద్రేకంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. అలాగే దేవరహస్యాన్ని కనుగొనే మహత్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్లే గోపూజకి శాస్త్రాల్లో కీలక ప్రాముఖ్యత అనేది సంతరించిందని చెప్పుకోవచ్చు. ఆవుకు ఆహారం ఇవ్వడం సాంప్రదాయకంగా, ఆధ్యాత్మికంగా, అలాగే జ్యోతిష శాస్త్ర ప్రయోజనాలను మనకు తెలియజేస్తుందని నమ్మవచ్చు. ఇందులో ఆవుకు ఆహారం ఇవ్వడం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, ప్రతికూల కర్మలను తొలగించుకోవచ్చు. దీని వలన బృహస్పతి యొక్క శక్తిని సమతుల్యం చేసుకోవచ్చు, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుందని గమనించాలి, ఆధ్యాత్మిక వృద్ధికి తోడ్పడుతుందని భావించాలి. గ్రహబాధలను తగ్గించడానికి మరియు వ్యక్తి యొక్క శ్రేయస్సును పెంపొందించడానికి గోవులకు ఆహారం ఇవ్వడం అనేది చాలా ముఖ్యము. గోవులకు ఆహారం ఇవ్వడం అనేది భారతీయ సాంప్రదాయం మరియు మన యొక్క హిందూ సాంప్రదాయాల్లో లోతుగా పాతుకుపోయినటువంటి ఆచారంగా భావించవచ్చు. ఈ పని వలన అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికత మరియు జ్యోతిషాస్త్ర ప్రయోజనాలను మనము తెలుసుకోవచ్చు. వివిధ జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో కనుక గమనిస్తే ఆవు యొక్క సమృద్ధి, దాని యొక్క శ్రేయస్సును మనము చూసుకున్నట్టయితే ఆ దైవిక ఆశీర్వాదాలు చిహ్నాలుగా ఆ వ్యక్తికి లభిస్తాయని గమనించాలి. ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని తెలుసుకోవాలి. ఇది వ్యక్తి యొక్క సంపదను మెరుగుపరుస్తుంది. ఆవులు తరచుగా జ్యోతిష శాస్త్రంలో బృహస్పతితో సంబంధాన్ని కలిగి ఉంటాయని గమనించాలి. బృహస్పతి అంటే ఇక్కడ జ్ఞానం, అలాగే సమృద్ధి, అలాగే వ్యక్తి యొక్క శ్రేయస్సు. ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల సంపద మరియు ఆర్థిక స్థిరత్వానికి సంబంధించినటువంటి సానుకూల శక్తి వ్యక్తిని ఆకర్షిస్తుందని గమనించాలి. ఇలా చేయడం వల్ల ఒక జాతకంలో బృహస్పతి యొక్క శక్తులను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మెరుగైన ఆర్థిక పరిస్థితులకు దారితీస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. ఆవుల పోషణ మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను మనము ఇక్కడ ముఖ్యంగా పరిశీలించవచ్చు. పవిత్రమైనటువంటి రోజులలో ఆహారం ఇవ్వడం అనేది చేస్తే కనుక ఆ వ్యక్తికి మంచి ఆరోగ్యం, తేజస్సు లభిస్తాయని నమ్ముతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారము ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో మరియు వ్యక్తి యొక్క జీవితంలో శ్రేయస్సును పెంపొందించడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. ప్రతికూల కర్మలను చాలా వరకు తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఆవుకు ఆహారం ఇవ్వడం అనేది దాతృత్వ చర్యలలో నిమగ్నం అవ్వడం వల్ల ప్రతికూల కర్మను మనము తగ్గించుకోవచ్చు. మన యొక్క దుష్కర్మలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. మనకు ప్రతికూలంగా ఉన్న గ్రహాల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, అలాగే ఆధ్యాత్మికత యొక్క స్వచ్ఛతను మనకు పెంపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తి యొక్క కర్మను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని గమనించాలి. తన జీవితంలో సంతృప్తికరమైనటువంటి విషయాలకు దారితీస్తుంది. కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఆవును పోషించడం వలన కుటుంబ బంధాలు బలోపేతం అవుతాయని, అలాగే సమాజంలో సామరస్యాన్ని మెరుగుపరుస్తుందని గమనించాలి. ఆవుకు ఆహారం ఇవ్వడం భక్తి మరియు నిస్వార్థమైనటువంటి చర్యగా మనము పరిగణించాలి. జ్యోతిష శాస్త్రంలో ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి, వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడుతుందని నమ్మాలి. ఆధ్యాత్మికంగా పురోగతి అవసరమైనటువంటి సందర్భాల్లో వ్యక్తిపైన కరుణ, దాతృత్వం వంటి సద్గుణాలను పెంపొందించడంలో ఇది చాలా సహాయపడుతుంది. గ్రహబాధలను నివారించడానికి, అలాగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఆవులకు ఆహారం ఇవ్వడం అనేది ఎంతో సహాయకారకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యక్తి యొక్క జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు లేదా బృహస్పతి ద్వారా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆవులకు ఆహారం ఇవ్వడం వలన తన జీవితంలో బృహస్పతిని బలపరుచుకోవచ్చు, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, అలాగే సంపదను సృష్టించుకోవచ్చు.